ఏ వాచ్ లూజెస్ 2 minutes ఫర్ ఎవ్రీ 12 hours. 12 గంటల్లో 2 నిమిషాలు కోల్పోతుంది. ఓకే. ఒక గడియారం ప్రతి 12 గంటలకు 2 నిమిషాలు తక్కువగా చూపుతుంది. ద వాచ్ ఈస్ సెట్ టు ద రైట్ టైమ్ అట్ 11 AM ఆన్ మండే. మండే పొద్దున్న 11 అంటే 11 AM అంటే అదే కదా. ఓకే, రైట్ టైం సెట్ చేశాడు. అట్ ద టైమ్ 11 PM ఆన్ ద ఇమీడియట్ కమింగ్ ఫ్రైడే. మాది మండే కదా, తర్వాత వచ్చే ఫ్రైడే రోజు ఓకే 11 PMకి ద ఫాల్టీ వాచ్ షోస్ ద టైం. అంటే ఆ తప్పుడు గడియారం ఉంది కదా, సో ఆ తప్పుడు గడియారం ఏం చూపిస్తుందని అడుగుతున్నాడు. ముందు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మండే 11 AM కదా, ఫ్రైడే 11 PM. ఓకే, సో మనకి ఒక రోజు అంటే 24 గంటలు కదా. ఓకే అమ్మ, ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తాను. మండే 11 AM నుంచి ట్యూస్డే 11 AM, వెడ్నెస్డే 11 AM, ఒకసారి మనం కౌంట్ చేసుకుందాం. థర్స్డే 11 AM, ఫ్రైడే 11 AM అండ్ ఫ్రైడే 11 PM. మనకు కావాల్సిన ఫ్రైడే 11 PM కదా. ఓకే అమ్మ, ఇది 1 డే, ఇది 1 డే, 2 days, 3 days, 4 days. ఓకే, వాడు మనకి లెక్క ఏంటో తెలుసా, 12 గంటలకు 2 నిమిషాలు కోల్పోతుంది, అవునా కాదా? సో 12 గంటలకు ఎప్పుడైతే 2 నిమిషాలు కోల్పోతుందో, ఓకే నా మైండ్లోకి వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే, జాగ్రత్త చూడండి, 12 గంటలకు ఎప్పుడైతే 2 నిమిషాలు కోల్పోతుందో అన్నింటినీ 12 గంటలు మల్టిపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. ఒక రోజు అంటే 24 గంటలు కదా, అంటే ఎన్ని 12 గంటలు ఉంటాయి? 2 12 గంటలు ఉంటాయి. అంటే ఇది నా దృష్టిలో 2 12 గంటలు, 2 12 గంటలు, 2 12 గంటలు, 2 12 గంటలు, లేదా 12 గంటలకి 2 నిమిషాలు కోల్పోతే ఒక రోజు అంటే చూడండి, ఇక్కడ 12 గంటలకి 2 నిమిషాలు అయితే ఒక రోజు అంటే 24 గంటలకి ఎన్ని నిమిషాలు? డబల్ కదా, అంటే 4 నిమిషాలు కోల్పోతుంది. అంటే ఇక్కడ 4 నిమిషాలు, ఇక్కడ 4 నిమిషాలు, ఇక్కడ 4 నిమిషాలు, ఇక్కడ 4 నిమిషాలు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రైడే 11 AM నుంచి 11 PM అంటే 12 hours కదా. 12 hours మళ్ళీ 2 minutes కోల్పోయింది కదా, అంటే ఈ మొత్తం యాడ్ చేస్తే 18 నిమిషాలు కోల్పోయింది. ఎంతసేపు అమ్మ ఇది లాస్ అయింది? 18 నిమిషాలు. అంటే 18 నిమిషాలు లాస్ అయిందంటే 18 నిమిషాలు వెనక్కి వచ్చింది అని అర్థం, అవునా కాదా? అంటే 11 గంటల నుంచి నేను ఎంత తీసేయాలమ్మా? 18 నిమిషాలు తీసేయాలి. 11 గంటలకు ముందు 18 నిమిషాలు అంటే ఎంత అవుతుంది? 10:42 PM కదా ఫ్రైడే, అంటే శుక్రవారం రాత్రి 10:42. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. అమ్మ ఇది ఫాల్స్ క్లాసే కానీ భయపడే క్వశ్చన్ కాదు, చాలా ఈజీ క్వశ్చన్ కదా.